అందరికీ నమస్కారం. ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయనకి తెలియని విద్య అంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు. అలాగే ఆయన ప్రపంచాన్ని ఆయనే సృష్టించారని చెప్పడంలో కూడా ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయనకి టెక్నాలజీ తెలుసు, డాన్స్ తెలుసు, భరతనాట్యం తెలుసు, శాస్త్రీయ సంగీతము తెలుసు, తొక్క తెలుసు, తోటకూర తెలుసు. అలాగే ఆయన ఎంతో చక్కగా పాటలు కూడా పాడతారని మీకు తెలియకపోవచ్చు. కానీ బాబు గారు ఎంతో చక్కగా మనకి ఇప్పుడు గానామృతాన్ని అందించడానికి వచ్చారు. బాబు గారు మీరు మొదలు పెట్టండి. ఆ పార్టీలో నుంచి రామాగరి, నేను ఈ పార్టీకొచ్చాను రామాగరి. ఏ పార్టీలో ఉన్న రామాగరి, నేను చేసేది ఏముంది రామాగరి, ఇరగదీసేది ఏముంది రామాగరి. బాబు గారు మీరు చెప్పింది నిజమే. మీరు ఇరగదీసేది ఏమీ లేదు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. తర్వాత మామగారి పంచన చేరి మామగారికి వెన్నుపోటు పొడిచి ఈ యొక్క పార్టీ పగ్గాలను చేపట్టారు. కాబట్టి మీరు ఇప్పటి వరకు ఇరగదీసింది పొడిచింది ఏమీ లేదని ఎంతో చక్కగా చెప్పారు బాబు గారు. మీరు తోపు. అన్నమక్కరలేదు రామాగరి, ప్రజల అభివృద్ధి తింటాను రామాగరి, దేశ ప్రగతి భోంచేస్తాను రామాగరి. నిజమే బాబు గారు. మీకు మీ కుటుంబానికి, అమ్మగారికి, చిన్నబాబు గారికి అందరికీ కూడా భోజనం అవసరం లేదు. మీకు భోజనం ఎందుకు బాబు గారు? ప్రజల అభివృద్ధి సంపదను దోచుకుంటున్నారు. మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ 1,00,000 కోట్లు దోచుకున్నారని మొన్ననే మీరు చెప్పారు కదా. ఎలా మర్చిపోతాం బాబు గారు? మీరు దోపిడీ దొంగలని నాకు తెలుసు కదా. ఎవరికి కావాలి 500 కోట్లు? నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు, నా ఆస్తి 1,00,000 కోట్లు. చేటు ఏమైతేనేం రామాగరి, నా సీటు ముఖ్యంగా ని రామాగరి. పెంట బతుకైనా రామాగరి, మాది పెద్ద బిజినెస్ అండి రామాగరి, చాలా పెద్ద బిజినెస్ అండి రామాగరి, దీన్ని ఎట్టాగా వదిలేది రామాగరి. బాబు గారు ఏమైనా గానీ మీరు తోపు బాబు గారు. మీరు నిజాలే చెబుతారు. మీ దగ్గర 1,00,000 కోట్లేంటి బాబు గారు? కోటి లక్షల కోట్లు ఉంటాయి బాబు గారు. అది నాకు తెలుసు బాబు గారు. మీ గురించి నాకు తెలియదా బాబు గారు? నా చిన్నతనం నుంచి చూస్తున్నా. విజయ డైరీని ముంచేసి అమ్మగారికి ఇచ్చేసి హెరిటేజ్ రూపంలో మార్చేసి కోట్ల కోట్ల లక్షల కోట్లు దూచేశారు బాబు గారు. ఏ పార్టీ అయితేనేం రామాగరి, మేము హ్యాపీగా ఉండాలి రామాగరి. ఎర్రి నా పుత్రుణ్ణి రామాగరి, ఎమ్మెల్యే చెయ్యాలి రామాగరి, అన్ని మంత్రిగా చూడాలి రామాగరి. బాబు గారు చిన్నబాబు గారిని మంత్రిని చేశారు, ఎమ్మెల్యేని చేశారు. మీ మనవణ్ణి కూడా ముఖ్యమంత్రిని చేసే వరకు మీరు నిద్రాహారాలు మానేసి నిరంతరము శ్రమిస్తూనే ఉంటారని నాకు తెలుసు బాబు గారు. మీ శ్రమ గురించి నాకు తెలియదా? మీ దోపిడీ గురించి నాకు తెలియదా? మీ గురించి నాకేమి తెలియదు బాబు గారు, చెప్పండి. నా దోపిడే కాదు రామాగరి, నా కొడుకు దోచాలి రామాగరి, నా మనవడు దోచాలి రామాగరి, ముని మనవడు దోచాలి రామాగరి. బాబు గారు పాపి చిరాయు బాబు గారు. మీరు ముని 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 మన వాళ్ళందరినీ కూడా చూస్తారు బాబు గారు. మీ ముని 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 మన వాళ్ళందరూ రాష్ట్రాన్ని దోచేసే వరకు మీరు ఎక్కడికి పోరు బాబు గారు. మీ ఆయుష్ 1,00,000 సంవత్సరాలని ఈ మధ్య చెప్పినట్టుగా నాకు గుర్తుంది. మీరు ఎంత మంచివారు బాబు గారు. నీ కర్మంతే రామాగరి, మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. బాబు గారు చిరంజీవి గారు పెట్టినటువంటి ప్రజారాజ్యాన్ని ఎలాగైతే కాంగ్రెస్ లో కలిపేశారు, అలాగే జనసేన పార్టీని మా పవన్ కళ్యాణ్ గారు కూడా మీ పార్టీలో కలిపేస్తారని అర్థమవుతుంది. జన సైనికులందరూ అడుక్కోవడము తప్పదనిపిస్తుంది. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీలో ఇంకా పెరగాలి లొల్లి. పార్టీ నువ్వు మారాల, పదవినే నీయాల, ప్రజలని ఇద్దరం గజిబిజి చెయ్యాల. నీకిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల, నీకిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల. నీ కులము నా పార్టీ తెరచాప కావాల, మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి.
మీటింగులెట్టాల చీటింగు చెయ్యాల మళ్ళొచ్చే ఎన్నికల్లో మన పార్టీ గెలవాల ఓటర్ని మన పార్టీ ముష్టోణ్ణి చెయ్యాలా. బాబు గారు ఎంత చక్కగా పాడుతున్నారు బాబు గారు. పాట వింటుంటే నా ఆనందం ఆగడం లేదు. ఓటర్లందరినీ కూడా ముష్టోళ్ళని ఎప్పుడో చేసేశారు బాబు గారు. ఇక వచ్చే భవిష్యత్తులో ఓటర్లంతా అమ్మా కవలవయ్య అమ్మా కవలవయ్య అని చెప్పి అడుక్కోవడం తప్పే ఇంకా ఏమీ మిగలదు. మీరు మీ పావులా కన్యాను ఇద్దరు కలిసి చెక్క భజన చేసుకోవడము ఖాయముగా కనిపిస్తుంది. గోచీల పథకాల చిప్ప చేతికివ్వాల మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. బాబు గారు ఇంతసేపు మీ గంధర్వ గానాన్ని మా ప్రేక్షక దేవుళ్లకు వినిపించి మా ప్రేక్షక దేవుళ్ళందరూ ఎంతో పులకించిపోయారు. ఇకపోతే మీ పైన కూడా నేను కొన్ని పాటలు పాడాలని నాకు ఎంతో ఉత్సాహంగా ఉంది. దయచేసి ప్రేక్షక దేవుళ్ళారా కాసింతసేపు ఈ పాట వినండి. నీ కుళ్ళు చెబుతున్నది నీ కుల పిచ్చుందని, నీ కుటిలత చెబుతున్నది నీ కుల గజ్జుందని, పోజు పొగరు మాటలు చేతలు చెబుతున్నాయిలే నీకు కుల గజ్జుందని. భలే మంచి స్కాము బడా చోరు స్కాము కంట్రీలోనే కాస్ట్లీ ఐస్ క్రీము. హాయ్ ఎంతో మంది హ్యాండే ఉన్న స్కీము. కోళ్ళ మేత మింగిన స్కాము, పశుగ్రాసం నమిలిన స్కాము, కరెంటు బిల్లు కట్టని స్కాము, స్కాము భలే మంచి స్కాము బడా చోరు స్కాము. బాబు గారు మీరు గాన గంధర్వులు. మీ పాట ముందు నా పాటంత గాని. ఇకపోతే మా యొక్క పవన్ కళ్యాణ్ అదే బాబు గారు మీ దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా ఏదో కొన్ని శుభాషితాలు రాసుకొని పాట రూపంలో పాడాలని తెలుస్తుంది. ఆ పాట కూడా మా ప్రేక్షక దేవుళ్లకు ఒక్కసారి వినిపించండి బాబు గారు. మహాపాపి కురూపి నిన్ను చూడంగానే వచ్చు హై లెవెల్ బీపీ, ముండమోపి జిరాఫీ నిన్ను తగ్గొస్తే లోకానికే పిచ్చ హ్యాపీ. అంక చండాలుడా బంక బండాసురా పరమ పాపిష్ట నికృష్ట దుష్టాత్ముడా, నీ నీచ రూపంబు చూడంగా పాపంబు నీ కంఠనాళంబు కక్కూసు గొట్టంబు నీ కళ్ళలో కుళ్ళు నీ బుర్రలో బురద నీ పలుకులే చెత్త నీ జన్మ డ్రైనేజీ నువ్వో దగుల్ బాజీ ఎబ్రాసి చప్రాసి సన్నాసివి. అశుద్ధ స్వరూప అబద్ధ ప్రలాప పింగు బొంగైన పింజారిగా కుత్తెగా బచ్చ కొవ్వెక్కిన నుచ్చ పగిలేను నీ బుచ్చ తీరేను నా కచ్చ నీ చేతికే వచ్చు ఈ చిల్లున్న ఈ బొచ్చ నీ కచ్చిగా. భ్రష్టాతి భ్రష్ట పరాకాష్టకెళ్ళావు దుష్టత్వమందున్ మొదనష్టుడా త్రాష్టుడా. కుష్టు ముష్టోడి అంగుష్టమా వృద్ధ క్షయరోగి ఉచ్చిష్టమా డ్రైనేజీ నురుగా దాంట్లోని బుడగా అమీబా తుమీబా గుడ్ల గూబా పగులుతుంది గూబా మురిగిపోయిన అరబ్బీ మురబ్బా. ఒరే పళ్ళకిచ్చి అరే చిల్లి గోచి నీ పిచ్చి పోగొట్టగా టచ్చి ఇస్తాను పెంటచ్చిగా పెంటచ్చిగా. ఒరే పాచి ముఖమా నడుస్తున్న శవమా వేడి ఇడ్లీలు పారేయుచున్ సద్ది సాంబారు తెగద్రాగు సోంబేరిగా. పెద్ద ఇడియట్టువి సద్ది పెసరట్టువి పిచ్చి టేస్తున్న శాడిస్టువి, గజ్జి బాదాల మరుగుచ్చువి ఉచ్చ నీచాలు లేనట్టి రాస్కేలువి తేలువి. ఒరే అక్కుపక్షి నిరక్షర కుక్షి కుంకాచి ఏకాక్షి సంఘాల అధ్యక్షుడా, నువ్వు చుంచెలుక గొద్దవి రాబందు రెట్టవి బొద్దింక కేశానివి, సింపంది మూతివి గబ్బిలం తోకవి ఏకాకి కాకి కవి. న్యూసెన్సు మంకీవి నోసెన్సు డాంకీవి కుడితిలో చిట్టెలుకవి, మున్సిపాలిటీ బందికిన్ మూత్ర పిండానివి ఎద్దు మొండానివి సృష్టి మొత్తములో సుంఠవి. ఒరే పేడ తట్ట అరే చెత్త బుట్ట ఒరే గడ్డి పోచ అరే నార పీచ ఒరే తుప్పు మేక అరే పంది తోక ఒరే గౌడి గేదె ఇదే బడిత పూజ సెంటిమెంట్ అన్నదే లేని పెంటాసురా. నిన్ను తిట్టంగా నేనెంత వాడం దురాత్మ ఏడేడు లోకాల భాషలకి శోషొచ్చి మూర్చిల్లురా.
మహాబండభూతులు తలలు వంచు నీ ముందు పాపాత్ముడా. బాబు గారు ఎంతో చక్కగా మీ గానామృతాన్ని వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. అందరికీ నమస్కారము ప్రేక్షకు దేవుళ్ళారా. బాయ్.